హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపజంతికలు. ఎంతో హెల్తీగా శనగపిండి యూజ్ చేయకుండా ఈ మినపజంతికల్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం కొద్దిపాటి టిప్స్ యూజ్ చేస్తే ఇలా కరకరలాడుతూ జంతికలు అయితే మనకు వస్తాయి. ముందుగా మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 కేజీల బియ్యానికి 1/2 కేజీ మినపగుళ్ళు, 1/2 కేజీ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. మిల్లు పట్టించాం మెత్తగా. ఇప్పుడు అందులో కొంచెం వాము, 1 టీ స్పూన్ సోడా వేసుకోవాలన్నమాట. వంట సోడా ఉంటుంది కదా, అది. ఉప్పు తగినంత. ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీలో పేస్ట్ చేసాం కదా, అది కూడా ఒక 2-3 గరిటెలు వేసుకోండి. సరిపోకపోతే కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా మంచిగా మిక్స్ చేయాలి. మీకు నువ్వులు వేసుకోవచ్చు, ఫ్లేవర్ నచ్చుతుంది అంటే నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక నువ్వుల్ని స్కిప్ చేసి నార్మల్గా అయినా సరే మీరు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి జంతికలు. శనగపిండి యూజ్ చేయకుండా చాలా అంటే చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. మేము పచ్చిశనగపప్పు వేసుకోము, మాకు ఇష్టం లేదు అంటే పచ్చిశనగపప్పుని స్కిప్ చేయొచ్చు. ఓన్లీ మినపగుళ్ళు అండ్ వరిపిండితో మాత్రమే ఈ జంతికలను అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఆ పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, సోడా అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ముందే వాటర్ ఎక్కువ పోసుకున్నట్లయితే పిండి బాగా పలచగా అయిపోతుంది, అప్పుడు జంతికలు అనేవి బాగా రావు. సో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా చూసారా, అలా నొక్కితే ఆ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి, టేస్ట్ బాగుంటాయని చెప్పి. సో ఆయిల్ తగినంత హీట్ చేసుకొని ఇప్పుడు జంతికల పొడకలోకి కొంచెం చేయి తడుపుకొని జంతికల పిండిని రౌండ్గా బాల్లా చేసి అందులో డిప్ చేసుకోవాలి. డిప్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను. రౌండ్గా తిప్పాలన్నమాట. వేసి ఒక పెద్ద జంతికలా వేసాను నేను ఇక్కడ. చూసారా, జంతిక అలాగా తక్కువ ఫ్లేమ్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టు పెట్టి వేయించాలి. ముందే మనం పెద్ద మంట పెట్టేస్తే పైకి కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది. సో ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి అలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. జంతిక వేగిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే జంతిక చుట్టూ ఉన్న చూసారా ఆయిల్ బబుల్స్ అనేవి తగ్గిపోవాలి. ఈ విధంగా తగ్గిన తర్వాత అది పూర్తిగా వేగిందని అర్థం అనమాట. అప్పుడు జాలిగంటలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద జంతుకు కాకుండా మేము చిన్న సైజులో వేసుకుంటాము, మాకు అలా ఇష్టం అనేవాళ్ళు ఈ విధంగా వేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసి కొసని దానికి అంటించండి. అంటించి ఆయిల్లో యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మాకు కట్టెల పొయ్యి మీద కాదు, స్టవ్ మీద వేసుకుంటామన్నా వేసుకోవచ్చు. అప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో క్రంచీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే మీకు గ్లాసెస్లో కనుక కొలత చెప్పాలంటే 4 గ్లాసుల వరిపిండికి 1 గ్లాస్ మినపగుళ్ళు, 1 గ్లాసు పచ్చిశనగపప్పు అనమాట. అలా వేసుకొని తీసుకోండి. సో చూసారు కదా, ఎంతో క్రంచీగా హెల్తీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.